దేవా ఫోటో ఉండే కదా మన ఒకటి చూపించు. ఏ आपका देवाल దేవా బార్సే దేవా అదే కొని పై మొంపై ఆలే ఊడతాం కొని చూడు నానేనా మీ నానేనమ్మా వాడే ಅದು ಆಲೆ ವಸ್ತಿ ಬೊಮ್ಮನಲ್ಪೈ ಡೊಲ್ತಪೈ ಸೀತಮೈ ವಲ ఈమె ఎంత ఏజ్ లో ఉన్నప్పుడు పోయిండు ఆయన? అడగండి ఒకసారి, అడుగు. ಬೆಸರ್ ಮತ್ತೆ ನಾನು ನಿಮ್ಮ ಹಾಸ್ಪಿಟಲ್ అద్దాయి పున్నుగల్లై ಕುದಿಗೋಯ ಮತ್ತವಾ ఎంత ఏజ్ ఎంత? ఓర్ప మున్నే అత్తరేమో ఆశర్తేనా ఇది 2003కి వాళ్ళు పోయిండు. 2003కి? అవును. ఈమె ఎప్పుడు పుట్టింది? ఇది ఉద్దిగోయ మత్తకి వేలే వేలే మత్త సరా సుడ్లు మత్ కైతే వెండిల్ బొమ్మ ఓర్ బీమల్ కైతే డొంకద్ మత్త ఇది లేనప్పుడు లేరా ఇంకా అప్పుడు? లేనప్పుడు ఆడెళ్ళిపోయాడు. ఓకే, ఇద్దరు మేము కసంగిపో చూసావమ్మా? బాబిన్ జవెన్ పున్ను ఎవర్ బాబి ఏది ఫోటో ఇది? ఎవెనయే ఇది వేరేమో గుడ్డాలు బే బార్సే హిడ్మా నై హిడ్మా మీ డాడీ. ఇది ఇమ్మా ఇది హిడ్మా, ఇది బార్సే. ఒరయ్య ఒరయ్య వేరయ్య బే ఒరయ్య అంటే ఒరయ్య వాడు కాదంటాడు. వేర ఒరయ్య వేర ఒరయ్య కాదా? కాదనుకుంటా. నై ఓకే, ఇది కాదా? బార్సే ఇదేనా? కౌన్ హై? పితాజీ తమ్ముడు తమ్ముడా? బార్సే తమ్ముడా మీరు? ఓకే, తెలుగు వస్తుందా? తెలుగు రాదు. హిందీ హిందీ थोड़ा ఎప్పుడు పోయిండు? ఎప్పుడు పోయిండు? కబ్ కబ్ सब चले गए బార్సే? पार्टी में 2003. ఓకే, na muzal doltas ki ver isso matroro or punla ki attoro devalo. సో ఇది వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్ ఉన్నారు, ఆ దేవా బార్సే దేవా తల్లి ఉన్నది, అండ్ ఆ పాప కూడా ఉన్నది చూడండి. అంటే బార్సే దేవా ఆయన వెళ్ళినప్పుడు మేబీ ఆమె మరి గర్భవతిగా ఉన్నదేమో, అప్పటికే తను లేరు అంటున్నది. 3 పిల్లలట బార్సే దేవాకి. సో ఇది బార్సే దేవా ఇల్లు. బార్సే దేవా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. హిడ్మా ప్లేస్లో ఈ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్ 1కి ఇన్ఛార్జ్గా బార్సే దేవాని నియమించడం జరిగింది మావోయిస్ట్ పార్టీ. సో హిడ్మా అలాగే బార్సే దేవా కూడా సో చాలా ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్లు దిగడంలో, శత్రువుని మట్టుబెట్టడంలో సిద్ధహస్తుడు అని చెప్తా ఉంటారు మావోయిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు. అంటే మన మీడియాలో వస్తున్నటువంటి వార్తలను బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ఇది బార్సే దేవా ఇల్లు. మనం కొద్ది దూరంలో చూస్తే హిడ్మా ఇల్లు కూడా ఉంది. అంటే ఒకే గ్రామం, ఇది పూవర్తి అనే గ్రామము. ఇది ఓయుపారా అనే ఒక వీధి ఆర్ ఒక గూడెం లాంటిది, ఇది ఓయుపారా అంటారు దీన్ని. సో హిడ్మా ఇల్లు ఇంకొక దాంట్లో ఉన్నది. ఇదే ఓయుపారాలో హిడ్మా తల్లి ఉంటున్నది, మనం ఇంతకుముందు చూసినాం. సో ఇది ఆ కుటుంబం నేపథ్యము ఈ బార్సే దేవాకు సంబంధించి. మరి చూడాలి బార్సే దేవా కూడా మరి ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ పేరుతో వీళ్ళు జరుపుతున్న దాడులతోటి మొత్తం సెంట్రల్ కమిటీ అంతా ఎన్కౌంటర్లకు గురైనారు, కొంతమంది లొంగిపోయినారు. ఇంకా కొంతమంది గణపతి లాంటి వాళ్ళు, రాజిరెడ్డి లాంటి వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారనే వార్తలు వచ్చినాయి. దేవ్జీ కూడా, ఆ పార్టీ చీఫ్ కూడా, నంబాల కేశవరావు తర్వాత ఎన్నికైన దేవ్జీ కూడా ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నారు అన్నది ఒకటి. మావోయిస్ట్ పార్టీ కూడా నిన్న ఒక లేఖ రాసింది, పోలీసుల అదుపులోనే ఉన్నారు, చట్టం ముందు ఆయన హాజరు పరచాలి అని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి బార్సే దేవా ఎంత ఇదైనా ఏం చేసినా మరి ఆ పార్టీని, ఆ బెటాలియన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారన్నది చూడాలి. ఈ PLGA అన్నది మావోయిస్టు పార్టీకి సాయుధ పోరాటంలో అదొక సంస్థలాగా పనిచేస్తుంది అనమాట. ఈ గెరిల్లా దాడులు చేయడంలో ఈ PLGA వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు అనమాట. సో ఈ అటాక్స్ చేయడంలో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అందులో ఆ బెటాలియన్ 1కి గతంలో హిడ్మా ఇన్ఛార్జ్, ఇప్పుడు బార్సే దేవా ఇన్ఛార్జ్. ఆ ఫ్యామిలీతోనే ఇంతసేపు మనం మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.